హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్ గా నేను కూడా రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ అయితే చూశాను. నాకు ఫస్ట్ రామ్ చరణ్ గారిని చూడగానే ఏమనిపించిందో నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. ఫస్ట్ నాకు రామ్ చరణ్ గారిని చూడగానే నాకు రంగస్థలం గుర్తు చేశారు. రంగస్థలంలో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన మాస్ లుక్ కానీ, ఆయన ఒక ఏదైతే యాక్షన్ దాంట్లో మనం చూసామో ఆ ఒక దాంట్లో ఉన్న డ్రెస్సింగ్ కానీ, ఆయన స్టైల్ కానీ నాకు అలా కనిపించింది ఈ మూవీలో. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ మాస్ లుక్లో రామ్ చరణ్ గారు కనిపించారు. అండ్ ఇంకా పెద్ది అన్న టైటిల్ నాకు స్టార్టింగ్లో అంత ఎక్కలేదు. ఈ పెద్ది అంటే ఈ టైటిల్ ఏంటి కొత్తగా అనిపించింది. సో ఏదో ఉండబోతుంది, ఈ టైటిల్కి సంబంధించింది ఏదో స్టోరీ ఉండబోతుంది, లేదంటే రామ్ చరణ్ గారి పేరు సంథింగ్, మరి ఏంటో ఊరి పేరు మనకైతే తెలియదు. అండ్ లాస్ట్లో ఒక క్రికెట్ ఒకటి వదిలేరు. ఆ క్రికెట్ ఆ షాట్ ఏదైతే ఉందో 2 స్టెప్స్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆ క్రికెట్ బ్యాట్ హ్యాండిల్ గ్రిప్ కోసం ఏదైతే కింద గ్రౌండ్కి వేసి కొట్టి సిక్సర్ కొట్టడం అనేది షాట్ నేను ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి మూవీస్లో ఇలాంటి యాంగిల్ షాట్ అయితే చూడలేదు. నాకైతే కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ గారు మస్సా 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 అని బీజిఎం అయితే వదిలేరు. ఆ బీజిఎం కూడా బాగానే అనిపించింది, బాగుంది. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది అన్నది మనం ఇంకా మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27th రిలీజ్ కాబోతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడైనా వస్తే అప్పుడు మళ్ళీ మనం చూసి దాని గురించి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ చాలామంది ఇప్పటికీ గ్లిమ్స్ చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చింది. రామ్ చరణ్ గారు మంచి మాస్ లుక్తో చాలా కాలం తర్వాత మళ్ళీ రాబోతున్నారు. అండ్ బుచ్చిబాబు గారు ఎవరైతే ఉప్పెన డైరెక్టర్ ఈయన రామ్ చరణ్ గారితో ఒక మంచి మసాలా మూవీతో రాబోతున్నారు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఏదైతే మనం ప్రీవియస్ మూవీస్లో చూసామో దానిలాగే మంచి పెర్ఫార్మెన్స్, ఒక ఫుల్ మాసా ఉండబోతుంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు పోతుందని అయితే ఫ్రెండ్స్ని ఈ గ్లిమ్స్ ద్వారా అయితే వదిలేరు. సో నాకైతే నచ్చింది. ఎవరైనా చూసిన వాళ్ళు, ఎవరైనా ఈ పెద్ద గ్లిమ్స్ చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ ఏదైతే లాస్ట్లో ఆ సిక్సర్ కొట్టే స్టైల్ ఏదైతే ఉందో ఆల్రెడీ చాలామంది దీన్ని ఫాలో అయిపోతూ క్రికెట్ స్టేడియంలో, క్రికెట్ గ్రౌండ్స్లో చాలామంది కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసే ఉంటారు. దీని మీద చాలా వీడియోస్ కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ హల్చల్ చేసేస్తూ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఆ క్రికెట్ స్టైల్ ఏదైతే సిక్సర్ కొట్టే స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసేసారు కూడా చాలామంది. అండ్ ఈ గ్లిమ్స్ కూడా సిక్సర్ కొట్టిందనే చెప్పాలి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఎంత మాస్ లుక్తో మళ్ళీ వస్తారని. సో ఏదైతే మనం చూసామో ప్రీవియస్ మూవీస్లో ఆయన యాక్టింగ్ ఎలా ఉందో మనం ఆల్రెడీ చూసాము. సో ఈ మూవీలో కూడా మంచి సక్సెస్, ఆయన కంబ్యాక్ ఇవ్వాలి. ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారు మంచి యాక్టర్, ఆయన మళ్ళీ మంచి మూవీతో కంబ్యాక్ ఇవ్వాలి, మంచి మంచి సినిమాలు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇంతే గైస్ నా వీడియో. మీకేమనిపించింది గ్లిమ్స్ చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి, యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో గట్టిగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గట్టిగా గంట బిల్ల మాత్రం కొట్టండి. సో ఇప్పటిదాకా మీ సపోర్ట్తో 253 ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేసి మోటివేట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మనం ముందుకు వద్దాం. ఇంకా మంచి మంచి టాపిక్స్ మీద, మూవీస్ మీద మనం మాట్లాడుకుందాం. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది దేని గురించి మనం డిస్కస్ చేద్దాము, దేని గురించి మనం వీడియో చేద్దాం అన్నది నేను కూడా చేస్తాను. కామెంట్ చేయండి. గట్టిగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ చేస్తుంది చాలామందికి యూట్యూబ్ అన్నది. సో ఇందుకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.